హాయ్ అండి, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో నేను ఇంకొక డే ఇన్ మై లైఫ్ వీడియోతో వచ్చేసాను. ఇది ఏంటంటే మేము హౌస్ షిఫ్ట్ అయ్యేంత పని చేసామన్నమాట. ఫస్ట్లీ ఏంటంటే ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయిందని మీకు చెప్పా కదా, మా ఇంటిది కొంచెం రెనోవేషన్లో చేస్తున్నామని. దానికోసమని ఫస్ట్ పిల్లల్ని అయితే మా పేరెంట్ వాళ్ళ ఇంట్లోనే ఉంచుతున్నాం చాలా రోజుల నుంచి. ఇక్కడ ఫైన్ డస్ట్ వస్తుంది కదా, కొంచెం సామాన్లు తిప్పినప్పుడు అవి డంప్ చేసినప్పుడు అని చెప్పి మొన్న పండగ నుండి అటు ఇటుగా ఇక్కడే పడుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ఒక హాలిడేకి వచ్చినట్టు ఫీలింగ్ ఉందన్నమాట. అర్జున్కి అయితే ప్లేస్ చేంజ్ చాలా ఇష్టం. అంటే మా ఇంట్లో కాకుండా ఎక్కడికైనా వెళ్ళాలి, తాత ఇంట్లో పడుకోనా, దొడ్డప్ప ఇంట్లో పడుకోనా, ఎవరో ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. సో వీళ్ళకి చక్కగా ఏదో హోమ్ టౌన్ ఫీల్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వీడిని పొద్దున్నే టీస్ చేయడం నాకు సరదా కాదు. అర్జున్ చెప్పు తిను. ఇంకో స్టోరీ. అయ్యో చిరిగిపోతుంది సోఫా కవర్. చిన్నప్పుడు నేను ఎత్తుకున్నాను కదా, చిన్న బేబీగా ఉన్నప్పుడు. అప్పుడు ఇలా చిన్నప్పుడు పడిపోయావు అర్జున్ ఒకసారి నా చేతిలోంచి. ఏది అక్కడ నీ ఫేస్ చూపి. బై మిస్టేక్ పడిపోయావు. అప్పుడు నీ మైండ్లోంచి చిన్న స్క్రూ పడిపోయింది. నేను దాన్ని ఎత్తుక్కోకుండా వదిలేసాను, ఫోన్లే అనుకున్నా. ఇట్ వాజ్ మై మిస్టేక్. ఆ స్క్రూ తీసి మళ్ళీ బొరకు పెట్టుంటే ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడుగా. వద్దు అది. అయ్యో నా కాలు తగులుతుంది. ఇగో ఇవే అని కవర్లో మళ్ళీ అప్పుడు తగిలిందిరా వెదవా. అబ్బా అది కరెక్టేరా, అందుకే ఇలా బిహేవ్ చేస్తాం. ఇలాంటి స్క్రూ కొంచెం లూజ్ అయిన వాళ్ళ దగ్గర ఇలాంటి టాయ్స్ కొనకూడదని అర్థమైంది. ప్లాస్టిక్ వే సేఫ్ అండి, ఇవి నాట్ సేఫ్. మన చిన్నప్పుడు హాలిడేస్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కదా, బట్ యాజ్ ఎ పేరెంట్ మనకి ఎలా ఉంటుంది, అమ్మో హాలిడేస్ అయిపోతున్నాయి. ఇది పండగ అయిపోయాక తీసిన వీడియో సంథింగ్. సో మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి, వీళ్ళు పొద్దున్న ఎవరో రాత్రి పడుకోరు, ఇవంతా సెట్ చేయడానికి ఎంత టైం పడుతుందో. నాకు ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయని యాంగ్జైటీ అనమాట. వీడైతే అసలు లిటరలీ మార్నింగ్ లేవగానే ఎవరిని చూస్తాడో వాళ్ళ దగ్గర ఉంటాడు ఆదిత్య అయితే. సో అలా వాళ్ళ దగ్గర ఎత్తుకొని ఒక గంట సేపు నార్మల్ అయ్యాక అప్పుడు బ్రషింగ్కి కానీ అలా వస్తాడు. క్విక్గా నార్మల్కి రాడనమాట, మైండ్ ఇంకా ఊహల్లో తిరుగుతూ ఉంటుందేమో. సో ఇక్కడ నేను అర్జున్ వీళ్ళ బయట కొంచెం సన్ రైజ్ పడుతుంది, అలా సోఫాలో కూర్చోవడం ఎందుకని బయటకి రా అని తీసుకొచ్చాను. నాకు యాక్చువల్లీ మార్నింగ్ లేచి మళ్ళీ కొంచెం వర్కర్స్తో కమ్యూనికేట్ చేసి ఆ హడావిడిలో ఉంటున్నాను, టైం తెలియకుండా గడిచిపోతుంది అసలు. సో అర్జున్ని మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చాను అనమాట, కొన్ని క్లోత్స్ అవి తెచ్చుకోవాలని. బికాజ్ మేము అన్నీ తీసుకెళ్ళాలి, జస్ట్ వాళ్ళ ఒక జత బట్టలు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నారు. వీడు కొంచెం అప్డేట్ చూస్తా, ఇల్లు ఏమైందో చూస్తానంటే తీసుకొచ్చాను. అండ్ అందరికీ అలాగే అనిపిస్తుంది కదా, మనం ఎప్పుడు ఇంటీరియర్స్ ఇలాంటివన్నీ చేయించుకున్నప్పుడు ఒక చిన్నది మొదలెడతాం, అది చిరిగి చాటందే చాపండి అవుతుంది కదా. మాకు అలాగే ఒక్కటే ఒక కబోర్డ్ కట్టించుకుందాం అని మొదలెట్టి నేను ఇంత పెద్ద పని పెట్టుకున్నా. బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్, చాలా బాగా వస్తున్నా అనమాట. నేను చూపిస్తా ఏమేమి జరుగుతుందని చిన్న అప్డేట్గా. అండ్ వీళ్ళు ఎంతమంది ఇప్పుడు హౌస్ ఇంటీరియర్స్ ఆర్ రెనోవేషన్ స్టేజ్లో ఉన్నారో కామెంట్ చేయండి. లెట్స్ డిస్కస్. నాకు చాలా మంది సజెషన్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను అవి ఆల్రెడీ కొన్ని నోట్ చేసుకున్నవి మీరు కూడా చెప్పినవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే నేను అర్జెంట్గా బయటకు వెళ్ళే పని ఉంది, అందుకే హెయిర్ వాష్ కూడా చేసుకున్నా. మట్టి పట్టేస్తుంది హెయిర్. అండ్ ఆల్సో స్కిన్ కేర్ స్టఫ్ కూడా అన్ని దగ్గర సార్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం, నేను మొన్న వైటమిన్ సి సీరం కోసం చెప్తున్నప్పుడు అందరూ అన్నారు కొంతమంది ఇరిటేషన్ వస్తుందని. ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది వైటమిన్ సి రాసుకుంటే అన్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. సిరమైడ్ కాంబినేషన్లో ఉంటే మనకి సూతింగ్గా ఉంటుంది అనమాట. అది ఒకటి ఉంది సార్, మీరు చదవచ్చు దానికోసం అది వర్క్ అవుతుందా నిజంగా లేదా అని. డాక్టర్ షేస్లో మనకి సిరమైడ్ అండ్ 10% వైటమిన్ సి వస్తుంది అనమాట. సో ఈ కాంబినేషన్ కూడా ట్రై చేయండి. లైక్ రకరకాల వైటమిన్ సిలు ఉంటాయి, సిరమైడ్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. సో విచ్ సూట్స్ యూ బెస్ట్ అనేది మీరే తేల్చుకోవాలి. బట్ ఇదైతే చాలా సూతింగ్గా ఉంటుంది అండ్ వెరీ ప్యూర్ వైటమిన్ సి ఉందన్నమాట ఇందులో. సో ఐ విల్ షో యూ ద కన్సిస్టెన్సీ, వాటర్ లైక్ టెక్స్చర్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ చెక్ దిస్ అవుట్. ది డాక్టర్ షేస్ ది సిరమైడ్ అండ్ 10% వైటమిన్ సి యాంపుల్ సీరం. యాజ్ ఐ సెడ్ ఇందులో మెయిన్ సెల్లింగ్ పాయింట్ వైటమిన్ సితో పాటు సిరమైడ్స్ ఉండడం అనమాట. పవర్ ఆఫ్ సిరమైడ్స్ అండ్ వైటమిన్ సి మనకి స్కిన్ బ్రైట్ చేస్తూ బ్యారియర్ని స్ట్రెంథన్ చేస్తుంది, స్ట్రాంగ్గా ఉంచుతుంది. సో సిరమైడ్స్ ఇష్టపడే వాళ్ళు ట్రై చేయండి తప్పకుండా. ఇది అల్ట్రా లైట్ వెయిట్ అనమాట. యాజ్ ఐ సెడ్ కన్సిస్టెన్సీ క్లోజ్అప్లో చూపిస్తున్నాను, ఎందుకంటే థిక్గా ఉంటే చాలా మందికి నచ్చవు సీరమ్స్. అండ్ ఇది 99% ప్యూర్ అండ్ స్టేబుల్ వైటమిన్ సి. సో మీరు అడగచ్చు ఎందుకు ఇది స్పెషల్ అని. యాజ్ ఐ సెడ్ సిరమైడ్స్ ఉండడం వల్ల స్కిన్ బ్యారియర్ రిపేర్ చేస్తూ ఇది ఇరిటేషన్ అస్సలు ఇవ్వదు అనమాట, మనకి సూతింగ్గా ఉంటుంది. సో వైటమిన్ సి కొంచెం ఎవరికైనా టాలరెన్స్ లేదు, చాలా ఇరిటేట్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ ఉంటుంది అండ్ చాలా చాలా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది.
అండ్ చూసారు కదా ఇలా నెమ్మదిగా డ్యాబ్ చేసుకోవాలి, విగరస్గా రబ్ చేయొద్దు ఎప్పుడు సీరమ్స్ పెట్టుకున్నప్పుడు. అండ్ అది కొంచెం స్కిన్ అబ్జర్వ్ అయిపోయింది అన్నాక మనం మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. దీని కాంబినేషన్లో మనం మంచి జెంటిల్ మాయిశ్చరైజర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు వైటమిన్ సి. అండ్ మార్నింగ్స్ అండ్ నైట్స్ కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్లో మీరు మార్నింగ్ స్టార్ట్ చేసి నెమ్మదిగా మీరు నెక్స్ట్ దాన్ని బ్లెండ్ చేసుకోండి రొటీన్లో. అండ్ తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. నేను ఫుల్ స్కిన్ కేర్ ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామంది సీరం రాసాక వెళ్ళిపోతారేమో బయటికి అన్న భయం. ఐ వాంట్ టు ఎడ్యుకేట్ యూ ప్రాపర్లీ. సో ఎప్పుడు మనం సీరమ్స్ ఇలా పెట్టాక సన్ స్క్రీన్ కూడా రాయాలి. సో ఇలా సన్ స్క్రీన్ అప్లై చేసుకుని లిప్ బామ్ కూడా పెట్టుకుంటున్నాను. మీరు డాక్టర్ షేర్స్ వెబ్సైట్లో వాళ్ళ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు నా కోడ్ VOV2025 అని కోడ్ యూస్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఐఎమ్ రెడీ ఫర్ ద డే. హ్యాపీగా ఉంటుంది స్కిన్ కేర్ చేసుకుని. మెయిన్గా హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ ఇంటీరియర్స్ అప్పుడు మన హెయిర్ అండ్ స్కిన్ డ్యామేజ్ అవుతుందండి, మామూలుగా అవ్వదు. నేను రాజమండ్రిలో మా ఇల్లు కట్టించినప్పుడు మొత్తం నేను ఉన్న సిమెంట్ అంతా పడి స్కిన్ చాలా పాడైపోయింది. తర్వాత నాకు పెళ్లి ఫిక్స్ అయ్యే టైం నేను అనుకున్న అమ్మ కరెక్ట్గా పెళ్లి ఫిక్స్ అయ్యే ముందు మొహం అంతా పాడైపోతుందని చాలా బాధపడిపోయేదాన్ని అనమాట. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్. ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే కొంచెం మాయిశ్చరైజర్ రాసుకోండి, ఎస్పెషల్లీ ఇన్ వింటర్స్. సో ఇక్కడైతే మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చా, మళ్ళీ లంచ్ చేసేసి అప్పుడు నేను బయటకు వెళ్తానమాట. నేను ఆదిత్యాన్ని డే కేర్ ఉంచడం వల్ల కొన్ని బాగానే ఆపరేట్ చేయగలుగుతున్నాను. బట్ హాలిడేస్ కదా, అందుకని వీళ్ళ దగ్గర ఉంచాలి. నాకు పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్తానంటే మామ్ గిల్ట్ ఎప్పుడు ఉంటుంది, అన్లెస్ అని అంటే వాళ్ళు స్కూల్లో ఉన్నారు, ఆక్యుపైడ్గా ఉన్నారు అంటే తప్ప. ఈ మధ్యన అందుకే టీవీ కూడా ఎక్కువ చూసేస్తున్నారు, అదొక బాధ మనకి. వాళ్ళని ఏ రకంగా కంట్రోల్ చేయలేకపోతున్నాం. యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ ఇండోర్ ప్లే జోన్ ఉంటుంది కదా, దానికి తీసుకెళ్ళాలని అనుకున్నాం అనమాట. అర్జున్ అమ్మ నన్ను చూపించావు అంటున్నాడు, అందుకే చూపిస్తున్నా. సో ఇక్కడ పన్నీర్ కూర అండ్ రైస్ తింటున్నాము. మేము ఇద్దరం వంకాయ కూర తినాం అనమాట, అందుకని మేము ఇద్దరం ఫస్ట్ పన్నీర్ తింటున్నాం, అమ్మాయి వంకాయ ఫ్రై చేస్తుంది. అండ్ హియర్ ఐ ఫీల్ లైక్ కాంట్రడిక్టింగ్ మై స్టేట్మెంట్. ఆదిత్యకి మ్యూజిక్ వీడియోస్ చూడడం చాలా పిచ్చి ఎక్కువైపోయింది ఈ మధ్యన. అండ్ నేను చిన్న కీబోర్డ్ కొందాం అనుకుంటున్నాను. అవి అన్నీ నోట్తో చెప్తాను అనమాట, అంటే అని చెప్పి అవి ఎలా వస్తాయి సౌండ్స్ చెప్తున్నాడు. లిటరలీ టీవీ కట్టడానికి ఇష్టపడట్లేదు. కార్టూన్ నుంచి మనం డైవర్ట్ చేయడం ఈజీ, కానీ దీని నుంచి డైవర్ట్ చేయలేకపోతున్నాం మేము. లైక్ హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మా అక్క వాళ్ళ ఇంట్లో నేను ఈసారి వీడియో పెడతా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇక్కడే అటాచ్ చేస్తావు, చిన్న వీడియో తీశాను. ఈ సాంగ్స్ సేమ్ అలెక్సాలో కూడా ప్లే చేసుకుంటారు. ప్లే చేసుకొని ప్లే రషీ అని రష్ బి అని చాలా రకాల ట్యూన్స్ ఉంటాయి. అవి ప్లే చేస్తూ వాడు ఎంజాయ్ చేస్తూ వాయిస్తున్నాడు. ఐ వాజ్ లైక్ అమ్మో ఇట్స్ టైమ్. కొంచెం ఆయన అడుగుతున్నాను అనమాట, ఏదో ఒకటి చెయ్యి వీడికి, కనీసం నువ్వన్నా చిన్న చిన్న కీస్ చెప్పు, అప్పుడు వాడు ఎంజాయ్ చేస్తాడని. అలా కొంచెం అన్నం తిన్నాక అలా అక్కడే పడుకుని పోయాడు అనమాట. టీవీ కట్టేస్తాను అన్నాను, అసలు పాట వింటూ వింటూ నిద్ర వచ్చేసింది, అలా పడుకుని పోయాడు. సో ఇప్పుడు మా న్యూ రొటీన్ కొన్ని రోజుల వరకు అది ఎలా ఉంటుందని నెక్స్ట్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్లో చూస్తారు. సో ఇలా అయితే నేను లాస్ట్ వీడియోలో చూపించాను, టీవీ మాది చిన్నగా ఉండేది యూనిట్, ఇప్పుడు అంతా తీసేసి ఆ వాల్ అంతా ఆక్యుపైడ్గా చేస్తున్నాము. ఆల్సో మినిమలిస్టిక్గా, మరి హెవీగా లెడ్జులు పెట్టేసి అలా లేకుండా కొంచెం ఎస్థెటిక్గా కనిపించాలి, అట్ ద సేమ్ టైం ఫుల్గా గ్రాండ్గా ఉండాలి ఆ వాల్కి అని. ఆ పార్టీషన్ కూడా మార్చేస్తున్నాము. సో ఇలా ఫ్రేమ్స్ అయితే కొట్టారు, దానికి వైర్స్ అవి ఆ రోజు మొత్తం ఆ ఫ్రేమ్ వర్క్ అయితే జరిగింది. చాలా క్విక్గా చేస్తున్నారు. అండ్ అసలు క్లియర్గా ఎక్కువ డిస్కషన్ లేకుండా ఏం చెప్పామో టకటక అయిపోయింది. నాకు ఆ కళ్ళ ముందు ఆ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయిందో, దీనికోసం ఎన్నాళ్ళు వేస్ట్ చేసాం అనిపించింది. కొంచెం ప్యానల్స్ అండ్ ఆల్సో లోవర్స్ లాంటివి ఏంటి రావాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అనమాట కలర్స్. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ గ్రే షేడ్ ఏదన్నా. లాస్ట్ టైం మొత్తం వైట్ ఉండేది కదా, అది కూడా చాలా కామన్ అయిపోయింది. మా వాల్ పేపర్ గ్రే ఉంది కదా, దాంట్లోనే కొంచెం గ్రే మార్బుల్ షేడ్ వచ్చేదన్నా వస్తే చూద్దామని అనుకుంటున్నాం. అయితే టీవీ దగ్గర చూడు, బిగ్ వచ్చింది చూడు, బిగ్ టీవీ కొడుతున్నారు. బిగ్ టీవీ ఎలా ఉంది? బాగుంది. ఇది ఇట్స్ నైస్. అది వెనక లైటింగ్ వస్తుంది ఒక సన్నది అటు ఇటు.
ఆదిత్ ఎవరంతా ఇంకా సైలెంట్ అయిపోయి పాపం ఏదో ఆ బాధలో ఉన్నాడు. ఆదిత్య మిస్ అయ్యామమ్మా హోమ్ని. మాధురి ఏది పడుకున్నాడా కొంతసేపు? బజ్జునో జాము చిట్టి చిట్టి పండు బజ్జుందా? పడుకున్నాడు. అది ఇక్కడ ఇక్కడ అంటుకుంది సగం చేసి. అంటే అది బట్టనమ్మో, నేను ఎర్ర బట్టనమ్మో. అవును, అలాగే అంటుకుపోయి ఉతికేసాను కూడా మనం ఒక రోజు. అలాగే ఉండేది ఎర్ర బట్టనమ్మో. ఎందుకు సాడ్గా ఉన్నావు? ఎందుకు ఎందుకు సాడ్గా ఉన్నావమ్మా? ఎందుకు సాడ్గా ఉన్నావు? హ్యాపీగా ఎలా ఉండాలి? సాడ్ అన్న మాట. సాడ్ అంటే ఏంటి? సాడ్ అంటే ఏంటి? ఇలాగా ఎందుకు సాడ్గా ఉన్నా? నీకు ఏం ప్రాబ్లం వచ్చింది బంగారం? వీడికి ఇంటికి మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందనమాట. మేము తిరుగుతున్నాం కానీ మనం ఈ వైట్ కార్ తీసుకెళ్ళిపోదామా తాత హోమ్కి? అక్కడ పెట్టుకుని అక్కడ ఆకున్నాం. నేను కూడా వచ్చేస్తాను ఇవాళ. సో ఇవాళ మాస్టర్ బెడ్రూమ్లో బెడ్ తీసేస్తున్నాము. ఇక్కడ మొత్తం దాని ఉంటారు ఫిక్స్డ్ కాట్ వస్తుంది. ఈ కింద ప్లేస్ చెప్పా కదా, ఇదివరకు నేను హోమ్ టూర్ వీడియోలో మెన్షన్ చేశాను. ప్లేస్ ఉంటే బాగుంటుంది క్లీనింగ్కి అని అనుకున్నాం, కానీ దాని కింద చెత్త అంతా పెట్టేస్తాము. దాని బదులు మొత్తం ఆక్యుపైడ్గా ఉంటేనే మనం సూట్ కేసులు కానీ లేదా ఎక్కువ వాడని బ్లాంకెట్స్, అంటే వింటర్లో ఎక్కువ వాడతాం అలాంటివి హెవీ థింగ్స్ అన్నీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫిక్స్డ్ బెడ్ వల్ల ఒక బెనిఫిట్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. మనం ఇల్లు మారినప్పుడు దాన్ని అలా వదిలేయాల్సి వస్తుంది. బట్ లేదు, మనం 100% ఉంటాము, మనం అట్లీస్ట్ కొన్నాళ్ళనే ఎంజాయ్ చేస్తాం అనుకున్నప్పుడు ఫిక్స్డ్ బెడ్డే బెటర్. బికాజ్ కంఫర్టబుల్ సైజులో వస్తుంది, హైట్లో చేయించుకోవచ్చు, స్టోరేజ్ కూడా ప్లెంటీగా ఉంటుంది. మేము హైడ్రాలిక్ టైప్ పెట్టించుకుందామని ప్లాన్ అనమాట. సో కింద నేను ఐకియా స్టాండ్ ఒకసారి నేను మీకు సెకండ్ ఛానల్ తెలుసు కదా, మొత్తంలో బ్యూటీ కాంటెంట్ చేద్దామని ఆవేశంగా మొదలెట్టాను. బాగానే చేసాను కొన్నాళ్ళు, 6 నెలల పైన. బట్ తర్వాత మళ్ళీ కుదరలేదు, ఎందుకో నాకు మోటివేషన్ పోయింది, ఓపిక కూడా లేక డిస్కంటిన్యూ చేసా. ఆ స్టఫ్ అంతా అది హ్యాంగర్స్ పెట్టుకునే రాడ్ అది అవన్నీ కింద ఉన్నాయి, ఎక్కువ అమ్మలేవు. నేను చాలా చెత్త ఉన్నాను. నేను ఈ మంచం ఎప్పటికైనా లైక్ నేను కొత్తది కొనుక్కోవడం అది చేయించుకుందాం ప్లాన్ ఉంది కాబట్టి మా డాడీ వాళ్ళు 2 BHK హౌస్ తీసుకున్నాం కదా, సెకండ్ బెడ్రూమ్లో వేద్దామని అనుకున్నాం. వాళ్ళు ఎప్పటి నుంచో కొనేసుకుందాం అంటే కొంచెం ఆగండి, నన్ను లెట్ మీ ప్లాన్ అని ఇన్నాళ్ళు ఆపాను. సో ఎవరైనా వచ్చినప్పుడు సెకండ్ బెడ్రూమ్లో పడుకోవడానికి బాగుంటుంది కదా అని. నాకు ఈ మంచం ఇష్టమే, కానీ అమ్మడం ఎందుకు, బాగుంది కదా క్వాలిటీ అని. అట్ ద సేమ్ టైం మా పర్పస్కి దీనికి సెట్ అవ్వట్లేదు. ఐ లైక్ దట్ మోడల్, యాక్చువల్లీ నచ్చే కొనుక్కున్నాము, బట్ స్టోరేజ్ ఉంటే బాగుండేది. సో ఇప్పుడు నేను డాడీ పరుపు తీసేసి ఇక్కడే ఉంచుతున్నాము. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే దుమ్ము పట్టకుండా మ్యాట్రెస్ని కూడా కాపాడాలి. ఎనీహో మనం తర్వాత మంచిగా డీప్ వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు. నా దగ్గర లైక్ డీప్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తాన్ని నాకు ఏం సాటిస్ఫాక్షన్ ఉందంటే ఏ వస్తువు నేను పాడు చేయట్లేదు, ఊరికనే అమ్మేయట్లేదు. అంటే హాఫ్ ప్రైస్కో బాగున్నది మనం వాడుతుంది అమ్మేయడం చాలా మనసుకి బాధేస్తుంది కదా. సో నేను ఏం అమ్మట్లే, అక్కడ ఇక్కడ అటు ఇటుగా మన దగ్గర ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. అండ్ ఏ వేస్టేజ్ లేకుండా ఐఎమ్ జస్ట్ ఫుల్ఫిల్లింగ్ మై డ్రీమ్ అనమాట. అంటే నేను ఎలా అనుకున్నా, నాకు మంచిగా బెడ్, ఒక డ్రీమ్ బెడ్ ఉంటుంది కదా, అలాంటివి చేయించుకోగలుగుతున్నానని చెప్పి. సో ఆదిత్య చాలా చాలా మిస్ అయిపోయాడు మమ్మల్ని ఆ 2 రోజులు. పండగకి అప్పుడు అందరం కలిసి ఉన్నాం కదా, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, మా అత్త వాళ్ళు ఉన్నారు, మా ఇన్లాస్ దగ్గర అందరి దగ్గర ఒక 10-15 మంది మధ్య ఉన్నాడు. పండగ అవగానే అందరూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. సో వీడు సడన్గా నేను లేని మా ఆయన కూడా ఇలా తిరుగుతున్నాం అటు ఇటు. మా పేరెంట్స్ దగ్గర ఉన్నాడు, మా డాడీ చెప్తున్నారు కామ్గా ఉన్నాడంట పాపం రోజంతా. నన్ను చూసేసరికి పట్టుకొని అలా ఉండిపోయాడు. అంటే ఒక చిన్న వ్యాక్యూమ్ ఫీలింగ్ వచ్చింది వాడికి. ఇంకా అందుకనే కొంచెం డస్ట్ అయినా సరే ఇవి తెచ్చి మా చుట్టూనే ఉంచుకున్నాం అనమాట. ఆ రోజు నుండి బెడ్ తీసుకెళ్ళి మా డాడీ వాళ్ళ ఇంట్లో వేసేసాము. మేము అక్కడే ఇంకా పడుకుందాము వర్క్ అయ్యే వరకు, డే అంతా ఇక్కడ వచ్చే ఉన్నప్పుడు తిరగచ్చు అని చెప్పి అలా ప్లాన్. ఫస్ట్ ఇనిషియేషన్ అంటే మా వాళ్ళకి మంచిగా ఇల్లు దొరికింది కాబట్టి మేము ఇదంతా స్టార్ట్ చేసాం. లేకపోతే చాలా కష్టం. అంటే మన ఎగ్జిస్టింగ్ ఉన్న ఇంట్లోనే పని చేయించుకోవడం అనేది పిల్లలతో చాలా ఇంపాసిబుల్. చక్కగా వాళ్ళకి మంచి స్పేషియస్గా హౌస్ దొరికింది కాబట్టి ఇవన్నీ హ్యాపీగా చేసుకోగలుగుతాము. అండ్ నా రూమ్లో అయితే మంచిగా స్టోరేజ్ పెరుగుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల ఇంట్లో హౌస్ నీట్గా ఉంటుంది, ముందు క్లటర్ అంతా లోపలికి వెళ్ళిపోతాయని. సో ఇంటీరియర్ వాళ్ళ చేత మాట్లాడిద్దాము, మెయిన్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని అనుకున్నా. నెక్స్ట్ ఏదైనా వీడియోలో వాళ్ళ చేత మాట్లాడిస్తా. అండ్ మీకు కన్సల్టేషన్కి ఎవరితో మాట్లాడాలి ఎంక్వైరీకి అంటే నేను వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇస్తాను. లాస్ట్ టైం తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సంకల్ప్ ఇంటీరియర్స్ పేరు.
మీరు కమెంట్ చేయండి ఎవరైనా వాళ్ళు మాట్లాడాలి ఇలా తీసుకోవాలి స్లాట్ అంటే ఐ షేర్ ఇట్. సో ఇక్కడైతే మొత్తం డీమ్ క్లీన్ చేస్తున్నాను. అంత చెప్తుంది అనమాట చూడండి మంచం కింద అలాగే బతికేస్తున్నాను, అందుకే డస్ట్ అలర్జీలు వచ్చేవి. సో ఇప్పుడు మొత్తం బెడ్ కింద డస్ట్ లేకుండా చెయ్యాలి, అది మెయిన్ టార్గెట్. సంకెత్తిన బుజ్జి నా దానికి ఒక మబ్బులాగా వచ్చింది ఫోన్కి, ఏమైందో తెలీదు. ఏం తింటున్నావు ఆదిత్? ఏం తింటున్నావు చెప్పు. ఏంటి చెప్తాను మీరు ఇద్దరు చూస్తున్నారు, ఇది అమ్మ చూస్తున్నాను దాకా నుంచి. బొబ్బ కావాలా? ఇంట్లో అలా మాట్లాడుకున్నప్పుడే భలే ఒరిజినల్ స్లాంగ్ బయటకు వస్తుంది కదా. మనం ఇలా వాయిస్ ఓవర్లో ఎవరితోనో మాట్లాడినప్పుడు చాలా పాలిష్డ్గా మాట్లాడతాము. సో ఇక్కడైతే ఆదిత్యం చక్కగా ప్యాంపర్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, వాడు అసలు వదలట్లేదు. కొంచెం నాకు కూడా అనిపించింది మేము అస్తమానం ఊరు వెళ్ళి అలా స్పెండ్ చేయలేం కదా, వీళ్ళ ఇంట్లో అలా ఉంటుంటే మా అమ్మ అంటుంది ఏదో మీరు పండగ అయిపోయాక వచ్చారు కానీ పండగ వచ్చినట్టు ఉంది బాగుంది అని. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒకే ఊర్లో ఉన్నప్పుడు మనమేమో అంత వెళ్ళి వాళ్ళ ఇంట్లో స్టే చేయడాలు ఉండడాలు చేయం కదండి, ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కదా అని ఒక గంట కూర్చుంటాం వచ్చేస్తాం అంతే. మనం అదే ఇంకో ఊర్లో పేరెంట్స్ ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, డెడికేటెడ్గా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం. చాలామంది మీ దగ్గర ఉన్నారు కదా అనుకుంటారు కానీ దగ్గర ఉన్నప్పుడే అసలు ఏమీ అంత స్పెండ్ చేయడానికి ఉండదు, దూరంగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ పేరెంట్స్ కొంచెం పెద్ద అవుతుంది కదా, వాళ్ళని మన వాళ్ళు టేక్ కేర్ చేయడానికి ఒక దగ్గర ఉండడం సేఫ్. సో వాళ్ళు కూడా మంచిగా ఇల్లు కొనుక్కోవాలి సూన్ అని నా మనసులో కోరిక, చూడాలి ఇప్పటికి నెరవేరుతుందో. సో ఇలా అయితే బెడ్రూమ్లో వేసాము, అర్జున్ తీసుకొచ్చేసాము నైట్, మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అనమాట, ఆ రోజు తీసుకొచ్చాము. ఇప్పుడు ఇలా ఎవరైనా మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చినా పడుకోవడానికి, మా అత్త వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా కొంచెం అలా పెద్ద బెడ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా. సో ఫైనల్లీ ఇలా సెట్ అయిపోయింది. ఐఎమ్ టూ మచ్ ఎగ్జాస్టెడ్, కళ్ళు లిటరల్లీ ఓపెన్ అవ్వట్లేదు. మా ఆయన గుడ్ నైట్ చెప్పంటే ఆపేవే ఇంకా వీడియో ఉంటున్నారు అనమాట, బతిమలాడుతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్ వస్తాయి, కొన్ని అప్డేట్స్ అండ్ ఆల్సో నేను కొన్ని పెద్ద పెద్ద విషయాలు అయితే అనుకున్నాను, అవి ఏంటి ప్లాన్స్ అనేది కూడా తప్పకుండా అనౌన్స్ చేస్తాను. అండ్ మీరు ఏమన్నా క్వైరీస్ ఉన్నా లైక్ హోమ్ సిరీస్కి రిలేటెడ్ అవన్నీ కామెంట్ చేయండి, నేను అవి కవర్ చేస్తూ నెక్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ Q&Aలో ఉన్నా సరే యూ కెన్ ఆస్క్ మీ, నేను ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అయితే గుడ్ నైట్ చెప్పు, బాయ్ చెప్పండి, మా ఆయన క్రాస్ చేస్తున్నారు. సో బాయ్ గైస్, డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. సీ యూ సూన్, బాయ్.